ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ వరద ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకోవాలని అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. మానవతా దృక్పథంతో ప్రజలు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిపిఎం పార్టీ నిధి వసూళ్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సిపిఎం కార్యకర్తలు రాత్రి పగలు అహర్నిశలు శ్రమించి వరద బాధితులకు ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. విజయవాడ వరదల్లో కొట్టుకుపోతున్న కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుందాం. విజయవాడ వరద బాధితులకి ఆర్థికంగా సహాయం చేసి ఆదుకుందాం. విజయవాడ వరద బాధితులు మానవతా దృక్పథంతో ఆదుకుందాం. విజయవాడ వరద బాధితులు ఆదుకుందాం. మానవతావాదాన్ని చాటుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో వరద బాధితులకి సహాయార్థం సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆదుకునేదానికి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించాలని పిలిపించింది. అందులో భాగంగానే విజయనగరం జిల్లా కమిటీ విజయనగరం పట్టణంలోను జిల్లాలోను ఈరోజు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మానవతా దృక్పథంతో వాళ్ళు ఆదుకుందాం, విరాళాలు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈరోజు విజయనగరం జిల్లాలో పేదలు ప్రజలు కష్టజీవులు అందరూ ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపున విజయవాడ పెద్ద ఎత్తున 21 ఏళ్ల తర్వాత వరద ముంపుకు గురై ఈరోజు లక్షలాది కుటుంబాలు నిరసరాయులయ్యారు. వందలాది వేలాది మంది ఈరోజు రోడ్డున పడ్డారు. 10 మంది చనిపోయారు. వాళ్ళు ఈరోజు ఆదుకునే దిక్కు లేదు. ఒకవైపు ప్రభుత్వం, రెండో వైపు ప్రతిపక్షం, మూడో వైపు స్వచ్ఛంద సంఘాలు, అలాగే రాజకీయ పార్టీలు అందరూ ఈ ముంపుని దృష్టిలో పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళి తమ స్థాయిలో అభ్యర్థిస్తూ ఆదుకుంటున్నారు.